వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు విచక్షణ కోల్పోయారు. ప్రభుత్వ అధికారిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన గాలివీడులో చోటు చేసుకుంది. అక్కడ ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎంపీపీ లేకుండా వేరే వ్యక్తులకు గది తాళాలు ఇవ్వలేమని ఎంపీడీఓ జవహర్ బాబు సమాధానం ఇచ్చారు. దీంతో మాకే ఎదురు చెప్తావా అంటూ ఆగ్రహించిన వైసీపీ నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా ఎంపీడీఓ ఛాంబర్లోకి దూరి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసి గాయపరిచారు. ఇక ఈ దాడి చేసే సమయంలో అడ్డుకోబోయిన ఎంపీడీఓ కారు డ్రైవర్ను సైతం వాళ్ళు చితకబాదారు. ఎంపీడీఓపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని దాడి నుంచి ఎంపీడీఓను కాపాడారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గాయపడ్డ ఎంపీడీఓను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాయచోటి ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక జవహర్ బాబు ఫిర్యాదుతో గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. ఇక దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.